వెయిట్ లాస్లో రైస్ అండ్ వీట్ రెడ్యూస్ చేయాలనుకుంటున్నారా? ట్రై దిస్ సూపర్ హెల్దీ రాగి దోశ రెసిపీ. టేస్టీగా ఉంటుంది, ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రావ్స్ లైవ్లీ ఛానల్. నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఇంక్లూడ్ చేసిన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో ఒకటి రాగి దోశ. ఈరోజు మనం దాని బెనిఫిట్స్ అండ్ ఈజీ రెసిపీ చూద్దాం. ఒక బౌల్లో 1.5 కప్ రాగి పిండి తీసుకుంటున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ తీసుకుంటున్నాను. మనం ఇక్కడ బటర్ మిల్క్ వేస్తే బాగుంటుంది. బటర్ మిల్క్ లేని ప్లేస్లో పెరుగన్న బీట్ చేసి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేయాలి. సో కొంచెం కలుపుతూ వేయండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే రావాలి మనకి, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ. అండ్ దీంట్లోనే మనము మంచిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. దీంట్లో కావాలంటే గ్రీన్ చిల్లీస్, సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు. అండ్ జీరా పౌడర్ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ప్యాన్ని హీట్ చేయండి. బ్యాటర్ని పోర్ చేసి స్ప్రెడ్ చేయండి రెగ్యులర్ దోశలాగా. లిటిల్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేలాగా రోస్ట్ చేయండి. ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కుక్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మన దోశ అయితే రెడీ అయిపోతుంది. ఈ రాగిలో చాలా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఫుల్ ఫీలింగ్ ఉంటుంది, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. అండ్ అందుకే ఇది వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఎస్పెషల్లీ ఉమెన్స్కి అయితే. అండ్ ఇది బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ దోశ కోకోనట్ చట్నీ ఆర్ పీనట్ చట్నీ ఆర్ టమాటా చట్నీ, ఈవెన్ పుదీనా చట్నీతో కూడా చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఈరోజు పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, పుదీనా కొత్తిమీర చట్నీ. డిన్నర్కి లైట్గా చపాతీ ఆర్ సలాడ్ తీసుకొని మార్నింగ్ రాగి దోశ లాంటివి ఇంక్లూడ్ చేస్తే ఫ్యాట్ లాస్ ఫాస్ట్గా జరుగుతుంది. మీరు కూడా హెల్దీగా వెయిట్ లాస్ కావాలంటే ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేసి న్యాచురల్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటికీ ఇంతే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.